and explain the features to payment of salaries bill. Adhyaksha, I beg to move that the Telangana payment of salaries and pensions and removal of disqualification second amendment bill 2016 be taken into consideration. Motion moved. And please explain the features. అధ్యక్ష, ఈ చట్టానికి చిన్న సవరణ అధ్యక్ష. ఇప్పటికే 119 సంస్థలు ఉన్నటువంటి ఈ సంస్థలో తెలంగాణ తాగునీటి కార్పొరేషన్కి సంస్థను కూడా చేర్చేదానికి ఈ సవరణ ఉద్దేశించాం అధ్యక్ష. మీకు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా తీసుకున్న మిషన్ భగీరథ అందరికీ తాగునీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో బృహత్తర కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. దానికి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కూడా నియమించడం జరిగింది. గత సంవత్సరంలో చైర్మన్ కార్యాలయాన్ని మాత్రమే చేర్చడం జరిగింది. ఇప్పుడు వాటర్ గ్రిడ్ పనుల నిరంతర పర్యవేక్షణకై వైస్ చైర్మన్ కూడా ప్రభుత్వం నియమించింది కాబట్టి వారిని కూడా ఈ చట్టంలో చేర్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క సవరణని ప్రతిపాదించడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తాం. It's a simple, no? We'll go. The question is that the Telangana payment of salaries and pension and removal of disqualification second amendment bill 2016 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are for against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clause 2, clause 1, enacting formula and title, and they are before the House. The question is that those who are for clauses 2, clause 1, enacting formula and title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2, clause 1, enacting formula and title do stand part of the bill. I shall now request the Minister for R&B to move the motion for passing the bill. That the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Animal Husbandry to move the veterinary university bill and explain the features. Madam Speaker, I beg to know that Sri Venkateshwara Veterinary University Amendment Bill 2016 be taken into consideration. Please explain the features. Adhyaksha, Andhra Pradesh పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని సెక్షన్ 101 ప్రకారం శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం చట్టం 2005 తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతున్న శ్రీ మాజీ ప్రధాని పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయానికి అనుసంధానం చేస్తూ పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖ తెలంగాణ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 5/29/2014లో జారీ చేయడం జరిగింది అధ్యక్ష. తదనుగుణంగా ఇదే చట్టంలో కొన్ని సవరణలు వర్తింపజేస్తూ తెలంగాణ ప్రభుత్వం 22/11/2014 నుండి అమల్లోకి వచ్చే విధంగా జీవో ఎంఎస్ నంబర్ 8 మరియు 24/5/16 నుండి అమల్లోకి వచ్చే విధంగా జీవో ఎంఎస్ నంబర్ 10 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖ జారీ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఆదేశాల ప్రకారం శ్రీ పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం రాజేందర్ నగర్ హైదరాబాద్ నందు ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని పశు వైద్య కళాశాలలో పాలిటెక్నిక్ మరియు ఇతర అనుబంధ సంస్థలను నూతనంగా ఏర్పాటు చేసుకున్న పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయానికి అనుసంధానిస్తూ శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధి నుండి తొలగించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ ఆదేశాల అనుసారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పశు వైద్య కళాశాలలో మొదలగు వాటిలోని విద్య అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల యొక్క అడ్మిషన్లు, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన మరియు విశ్వవిద్యాలయ నిర్వహణకు సంబంధించి ప్రతి ఒక్క అంశం నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీ పివి నరసింహారావు పశు వైద్య
విశ్వవిద్యాలయం యొక్క పరిధి మరియు బాధ్యతగా నిర్వహించి ఆ విశ్వవిద్యాలయం మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి పేరును జతపరుస్తూ కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. అదే గౌరవ సభ్యులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష, పైన పేర్కొనబడినటువంటి ఉత్తర్వులను చట్ట ప్రకారం శాసనసభ ఆమోదించవలసినటువంటి ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం అనుసరించి తీసుకున్న నిర్ణయాన్ని శాసనసభ ఆమోదం కోసం ఈ బిల్ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు చిన్నారెడ్డి గారు ఒక 2 minutes ఎక్కువ లేదు లేదంటే లేదు, నేనే ఎక్కువ చెప్పడం లేదు. అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రవేశపెట్టేటువంటి బిల్లును పూర్తిగా సమర్థిస్తూ మేము అంటే మిగతా పెద్దలు చెప్పినట్టుగా ఇది 2005లో ఆ రోజు ఇదే శాసనసభలో చట్టం తీసుకొని వచ్చి ఆనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భాగంగా ఉండేటువంటి వెటనరీ డిపార్ట్మెంట్ని ఆ రోజు వెటనరీ యూనివర్సిటీగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ వెటనరీ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ తిరుపతిలో ఉండే, దానికి అనుబంధంగా కళాశాలలు ఇక్కడ రాయనగర్లో ఉండేటివి. కానీ మొన్న ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇవాళ తెలంగాణలో మనం పశువైద్య విశ్వవిద్యాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. దానికి పివి నరసింహారావు గారి పేరును మనం పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మీరు చాలా వెటనరీ డిస్పెన్సరీసు, వెటనరీ వైద్యశాలలు కనుక చూస్తే చాలా ఖాళీలు ఉన్నాయి. దయచేసి తమ ద్వారా గౌరవ మంత్రివర్యులకు నా మనవి, ఏవైతే కళాశాలలు మీరు ఈరోజు చూపించినారో ఆ కళాశాలల్లో సీట్లను పెంచండి, లేకపోతే కొత్త కళాశాలలు మీరు తెలంగాణ ఏరియాలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వ్యవసాయానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో పశువైద్యానికి కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పాడి పంట ఈ రెండు ఉంటేనే గ్రామాలు సుఖంగా ఉంటాయి. దయచేసి, ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో ఒక 19 వెటనరీ డిస్పెన్సరీస్ ఉంటే కేవలం 8 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 11 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. దయచేసి చాలా ఖాళీలు ఉన్నాయి, వాటిని వీలైనంత తొందరగా, ఎందుకంటే మనకు ఎవరు చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ లేరు, మీరు సీట్లను పెంచండి, కాలేజీలను పెంచండి, దాని ద్వారా మనకు ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయనేటువంటి మాట. దాని తర్వాత ఇంకొక విషయం అంటే తెలంగాణ ప్రభుత్వం ఈ వెటనరీ యూనివర్సిటీకి, చాలా చిన్న యూనివర్సిటీకి ఓ పెద్ద మనిషి పేరు పెట్టినారు. పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రి చేసినారు. ఇంతకన్నా పెద్ద యూనివర్సిటీకి, ఇంకో పెద్ద ఇన్స్టిట్యూషన్కి వారి పేరు పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చిన మీకు నా కృతజ్ఞతలు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఈ వెటర్నరీ విశ్వవిద్యాలయం యొక్క పేరు మార్పిడికి సంబంధించినటువంటి బిల్లుని ప్రవేశపెట్టారు అధ్యక్ష. మరి బిల్లు ప్రవేశపెట్టారు, మార్చాలని చెప్పని వారి కోరిక అధ్యక్ష. కానీ ఇక్కడ వెంకటేశ్వర నామధేయం ఉంది అధ్యక్ష. మనం నారసింహుని పివి నరసింహారావు పేరు పెట్టాలని కూడా అనుకుంటున్నాం అధ్యక్ష. అయితే ఇక్కడ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో ఉంది కాబట్టి, మనం తెలంగాణ ఏర్పడింది కాబట్టి మనకంటూ ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం పెట్టుకోవాలని అనుకోవడంలో తప్పలేదు అధ్యక్ష. మరి దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలని కనుక ఆలోచిస్తే అధ్యక్ష, ఈరోజు ఇది పశువుకు సంబంధించినటువంటి వెటర్నరీ యూనివర్సిటీ అంటే మనం ఐరావతం తీసుకున్నా, వరాహం తీసుకున్నా, కూర్మం తీసుకున్నా, ఇట్లా మత్స్యం తీసుకున్నా, తర్వాత అశ్వం తీసుకున్నా, ఇవన్నీ కూడా ఆ నారాయణుని వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపాలు అధ్యక్ష. మరి వెంకటేశ్వర స్వామి పేరున్నటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని పివి నరసింహారావు అని చెప్పని పేరు మారుస్తా ఉన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి యొక్క పేరు పూర్తిగా తొలగిస్తారని చెప్పని భావించాల్సి వస్తుంది. నా సలహా ఏంది అధ్యక్ష అంటే, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అని పెట్టుకున్నాం అధ్యక్ష, యాదాద్రి భువనగిరి జిల్లా అని పెట్టుకున్నాం అధ్యక్ష, ఇంకా మిగతా కూడా జిల్లాలు ఆ రకంగానే భద్రాద్రి కొత్తగూడెం పెట్టుకున్నాం అధ్యక్ష, అట్లనే సిరిసిల్ల రాజన్న జిల్లా అని పెట్టుకున్నాం అధ్యక్ష. ఇది కూడా మనం వెంకటేశ్వర అలాగే పివి నరసింహారావు జిల్లా మన విశ్వవిద్యాలయంగా
పెట్టుకుంటే మంచిదని చెప్పని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అందులో ఇది వెటర్నరీ హాస్పిటల్ అధ్యక్ష. ప్రతి జంతువులో కూడా దైవాన్ని చూసేటువంటి సమాజం అధ్యక్ష. కాబట్టి మనం దాన్ని ఆ రకంగా కలిపి ఉంచితే చాలా ఉత్తమమైనటువంటి ఒక అంశంగా నేను భావిస్తూ దీంట్లో భేషజాలకు పోకుండా ఆ వెంకటేశ్వరను పివి నరసింహారావు కలిపి పెడితే వారు కూడా పరలోకంలో ఉన్నారు అధ్యక్ష. వారి యొక్క ఆత్మ కూడా శాంతి చేకూరుతుంది. ఫైనల్ గా రెండు కలిసి ఉన్నాయన్నటువంటి ఒక అభిప్రాయం కూడా మరి పివి నరసింహారావు గారి ఆత్మకు కూడా కలుగుతుందని చెప్పని నేను భావిస్తూ మీ ద్వారా ఆ రకంగా పెట్టాలని చెప్పని నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈ చిన్న సవరణని మరి భేషజాలకు పోకుండా అంగీకరిస్తే మంచిదని చెప్పని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఒక్క నిమిషం మంత్రి గారు, ఒక్క నిమిషం మంత్రి గారు, ఒక్క నిమిషం. వెంకట వీరయ్య గారు. అధ్యక్ష, ప్రధానంగా పివి నరసింహారావు గారి పట్ల కానీ వారి పేరు పెట్టడానికి కానీ వ్యతిరేకత లేదు, మంచిదే. ప్రభుత్వం ఆలోచిస్తే కేవలం మంచి యూనివర్సిటీ వచ్చి పెట్టినా మంచిదే. కానీ వెంకటేశ్వర స్వామి పేరు మీద ఉన్న యూనివర్సిటీని మార్చడం మంచిది కాదని చెప్పి నేను కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే మంత్రి గారు కూడా శ్రీనివాసుడే, అందుకని అది కూడా వారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే పివి నరసింహారావు గారి యూనివర్సిటీగా తెలంగాణ యూనివర్సిటీని విశ్వవిద్యాలయంగా మారిస్తే మంచిదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటికే ఈరోజు వెటనరీ కానీ పౌల్ట్రీ కానీ డైరీ ఇవన్నీ పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఆదాయం తెస్తున్న ఈ సందర్భంలో ఈ డాక్టర్స్ నియామకం కానీ సైంటిస్టులకు సంబంధించి కానీ ఖాళీగా ఉన్న పోస్టులు నింపే దాంట్లో కానీ చాలా గ్రామీణ ప్రాంతంలో నియోజకవర్గంలోనే 2-3 వెటనరీ డాక్టర్లు లేని పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు చాలామంది రైతాంగం ఈరోజు డాక్టర్స్ కొరతతో పశువులకు ఏదైనా వ్యాధి సోకితే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు మన రాష్ట్రంలో రాజేంద్ర నగర్ వెటనరీ కాలేజీ కానివ్వండి, కోరుట్లలో వెటనరీ కాలేజీ కానివ్వండి, కామారెడ్డిలో డైరీ టెక్నాలజీ కళాశాలలు ఉన్నాయి. అందుకని ఈ యూనివర్సిటీలో ప్రత్యేకంగా మరి సైంటిస్టులను కానివ్వండి, ముఖ్యంగా డాక్టర్కి సంబంధించి కూడా మనం తయారు చేసుకొని ప్రత్యేకంగా ఈ ఖాళీలను నింపి పశు సంపదను కాపాడేదానికోసం, అదేవిధంగా కోళ్ల పరిశ్రమను కూడా కాపాడేదానికోసం రైతాంగం పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా దాని మీద కూడా మంత్రి గారు దృష్టి పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ మంత్రి అధ్యక్ష, ఇది సింపుల్గా రాష్ట్రం విడిపోయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ ఉంటే మార్పు అధ్యక్ష, పేరు మార్పే. బట్ ఇక చిన్నారెడ్డి గారు మిగిలిన సభ్యులు కూడా మాట్లాడుతున్నారు రిక్రూట్మెంట్ గురించి. తెలంగాణ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అదేవిధంగా పాడి పరిశ్రమ మీద చాలా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయడమే కాకుండా అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. దాని ప్రకారమే మనం వెటనరీ డాక్టర్స్, అసిస్టెంట్ సర్జన్లని ఆల్రెడీ మనం రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వెటనరీ అసిస్టెంట్ క్యాడర్ని కూడా కొంత ఖాళీలు ఉంటే అది కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపించడం జరిగింది అధ్యక్ష. అయితే ఇది 20 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ జరగలేదు అధ్యక్ష, మీకు అందరికీ తెలుసు. బట్ రైతాంగానికి అనుసంధానంగా ఉండేటువంటి పాడి పరిశ్రమని పెద్ద ఎత్తున చేయాలనేటువంటి సంకల్పం ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్తో పాటు వెటనరీ హాస్పిటల్స్తో పాటు సంచార వైద్యశాలలు కూడా అతి త్వరలో ఒక 100 సంచార వైద్యశాలలు ఈ 3-4 మాసాలలోనే వస్తున్నాయి అధ్యక్ష. దానివల్ల కూడా మరి ఎవరైతే పాడి పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్లకు మనకు వెసులుబాటు కల్పించాలి. వాళ్ళ హాస్పిటల్కు వెళ్లకుండా డైరెక్ట్గా డాక్టరే అక్కడికి వెళ్లే విధంగా దాని ఎక్విప్మెంట్స్తో సహా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి ఈరోజు కూడా ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఈరోజు మరి లాంఛనంగా మా స్పెషల్ సెక్రటరీ గారు మేము మధ్యాహ్నం 3 గంటలకు కూడా, ఎందుకంటే మెడిసిన్ ప్రాపర్గా అందుతుందా లేదా మనకు చాలా ఉన్నాయి అధ్యక్ష. బట్ ఇప్పుడంతా ఆన్లైన్లోనే మనం చూసుకోవడానికి ఇది ఒకటి. రెండోది పేరు విషయంలో ఇప్పుడు మేము మా బాధ్యతగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని వెంకటేశ్వర యూనివర్సిటీ అంటే ఏదో వెంకటేశ్వర స్వామి పేరు తీసేస్తున్నటువంటి సందర్భం కాదు. గౌరవ బీజేపీ సభ్యులు మరి మిత్రుడు ప్రభాకర్ కానివ్వండి,
అదేవిధంగా వీరయ్య గారు అయితే టీటీడీ బోర్డు మెంబర్ ఉండు కాబట్టి తన బాధ్యత కింద మాట్లాడిండు. మీరు కూడా రామచంద్రారెడ్డి గారు ఉన్నారు కాబట్టి మా ఉద్దేశము ఏదో దేవుడి పేరు తీసి ఇంకో పేరు పెట్టాలనేటువంటి ఇంటెన్షన్ కాదు అధ్యక్ష. తప్పకుండా మరి పివి నరసింహారావు గారు మాజీ ప్రధానమంత్రి గారు, ఇక మరి చిన్నారెడ్డి గారు కూడా, అంటే వాళ్ళు అడగలేదు అనుకుంటా, బట్ ఇక నేను దాని గురించి చెప్తే పెద్దగా ఇది ఉండదు కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఒక బాధ్యత కింద ఈ పేరు పెడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరు చెప్పినటువంటి సూచనని కూడా మరి స్వీకరించడం జరుగుతుంది అధ్యక్ష. తప్పకుండా పాడి పరిశ్రమ మీద మాత్రం పెద్ద ఎత్తున రాబో కాలంలో మీకు అందరికీ తెలుసు, ఇప్పటికే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీకు 40-50 సంవత్సరాల నుంచి తెలుసు, పాడి పరిశ్రమ మీద కానీ ఫిషరీస్ మీద కానీ మత్స్య సంపద మీద కూడా ఏ ప్రభుత్వాలు ఆలోచన, అసలు డిపార్ట్మెంట్ ఉందో లేదో కూడా గతంలో మీకు అంటే మనకందరికీ, నేను కూడా 20 సంవత్సరాల నుంచి శాసనసభలో ఉన్న అధ్యక్ష. బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో 1947లో స్వాతంత్రం వచ్చింది అనుకుంటారు, కానీ మనకు మాత్రం ఎవరైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కు ఇప్పుడే స్వాతంత్రం వచ్చిన విధంగా మరి ప్రజలందరూ ఫీల్ అవుతున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా బట్ మీకు చెప్తుంటే ఇంకో ఫోరంలో రమ్మని చెప్పి, కానీ నా బాధ్యత కింద ప్రభుత్వం ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారు వెనుకబడిన తరగతుల మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఖాళీలన్నీ భర్తీ చేయడం జరుగుతుంది. వరంగల్లో కూడా యూనివర్సిటీ పెడుతున్నాం, ఒక యూనివర్సిటీ పెట్టమని చెప్పి చిన్నారెడ్డి గారు మన కాలేజ్ పెడుతున్నాం అధ్యక్ష. ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం అధ్యక్ష, తప్పకుండా చేస్తాం. ఎందుకంటే రైతులకు ఇది అనుసంధానంగా ఉండడమే కాకుండా ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఇంకా చాలా స్కీమ్స్ కూడా పెడుతున్నాం దీంట్లో. కాబట్టి తప్పకుండా చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి అందరి బిల్లుని ఆమోదించమని కోరుతున్నాను. Now the question is that Sri Venkateshwara Veterinary University Amendment Bill 2016 be taken into consideration. Those who are for the motion please say aye. Those who are against please say no. As I with the motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 7 and clause 1 enacting formula and short title and they are before the House. The question is that those who are for the clauses 2 to 7 and clause 1 enacting formula and short title please say aye. Those who are against please say no. As I with the clauses 2 to 7 and clause 1 enacting formula and short title do stand part of the bill. I shall now request the Minister for Animal Husbandry, Fisheries, Dairy Development Corporation and Cinematography to move the motion for passing the bill. Madam Speaker, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion please say aye. Those who are against please say no. As I with the motion is carried and bill is passed. I request the Deputy Chief Minister to move the motion for district formation bill and explain the features. Speaker Madam, I beg to move that the Telangana District Formation Amendment Bill 2016 be taken into consideration. Explain features. The policy of the government is to create smaller districts for functional, administrative, convenience and bringing administration closer to the people. A committee of senior secretaries as well as cabinet subcommittees have been constituted to collect and analyze data on various parameters indicated in GOMS number 194. Executive consultation were held at the official level and at the level of people representatives. A draft notification is issued giving 30 days time for the people of Telangana state to give suggestion feedbacks. Totally 1,06,07 objection suggestions were filed in web portal. Finally, 21 new districts, 25 revenue divisions and 125 new mandals have been notified. Gaurav Sabbilu, Ramohan.
అధ్యక్ష, జిల్లాలు చేయడం అన్నది పరిపాలన పరంగా ప్రజలకు మేలు చేసే అంశం అధ్యక్ష. అయితే అధ్యక్ష, వరంగల్ జిల్లాలో పరిపాలన సౌలభ్యం గురించి 5 జిల్లాలుగా చేయడం జరిగింది. అంతకన్నా పెద్ద జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకి నారాయణపేటను కూడా జిల్లా చేయాలని చెప్పి చాలామంది అక్కడ ఆందోళన చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్తున్నప్పుడల్లా అక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి నారాయణపేటని జిల్లా చేయాలని చెప్పి మంత్రి గారి దృష్టికి తెలియజేస్తూ, అదేవిధంగా అధ్యక్ష, మా పరిగి నియోజకవర్గం లోపల గండేడు మండలం మహబూబ్ నగర్ జిల్లాకు కలపడం జరిగింది అధ్యక్ష. అక్కడ శాసనసభ్యునిగా నేను కానీ, మా ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ ఎవరు కూడా మహబూబ్ నగర్ జిల్లాలో కలవడానికి ఇష్టం లేదు అధ్యక్ష. మేము వికారాబాద్ జిల్లాలోనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా దౌలతాబాద్ మండలం అని చెప్పి అది తీసుకొచ్చేసి మా వికారాబాద్లో కలపడం జరిగింది. ఆ దౌలతాబాద్ మండలానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులు వాళ్ళు మహబూబ్ నగర్లో ఉండాలనుకుంటున్నారు అధ్యక్ష. కాబట్టి తప్పకుండా ఈ సవరణలు చేయాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు లక్ష్మణ్ గారు. మేడం స్పీకర్, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే జిల్లా విభజనకు సంబంధించి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చిన దాన్ని చట్టాన్ని చేయడంలో వారు ఏదైతే బిల్లు ప్రవేశపెట్టారో ప్రధానంగా మేడం స్పీకర్, ఈ అధికార వికేంద్రీకరణ కోసము, పరిపాలనా సౌలభ్యం కోసము, ప్రజల ముంగిట్లోకి పాలన తీసుకురావాలనేటువంటి ఆలోచన ఒకటైతే, టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలు కూడా చిన్న జిల్లాల ఏర్పాటు అంశాన్ని కూడా వారు ప్రస్తావించారు. ఏ రకంగా ఆ రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసము తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామో, చిన్న రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధి జరుగుతుందని పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా అదే పంతాలో దాదాపు 24 జిల్లాలను మరి ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రణాళికలో, ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించినటువంటి అంశం. కానీ ఎప్పుడైతే ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత మరి ఈ యొక్క జిల్లాల విభజన ప్రక్రియ ప్రారంభమైందో, ఒక శాస్త్రీయ పద్ధతిని అవలంబించకుండా ఏ రకంగా పూర్తిగా అశాస్త్రీయంగా, దానికి తోడు అటు జనాభా కానీ విస్తీర్ణాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా జిల్లాల ఏర్పాటు జరిగింది. దానికి తోడు ఈ రాజకీయ ఒత్తిళ్లు పెరగడము, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ అవసరాల దృష్ట్యా మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆ విధంగా ముందుకు పోయింది. వాస్తవంగా ఏ రకంగా తెలంగాణకు ఉన్నటువంటి ఒక చారిత్రాత్మక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మనం తెలంగాణ డిమాండ్ చేశామో, చాలా జిల్లాలు కూడా వారికి ఉన్నటువంటి ఒక చారిత్రాత్మక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా జిల్లాలు కోరుకున్నారు. మరి ముఖ్యంగా తమ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకోవాలని చెప్పి కూడా ఆదివాసీలు, గిరిజనులు కూడా వారు సైతం కూడా మాకంటూ ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ రకంగా మంత్రి గారు చెప్పినట్టుగా, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా లక్షల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. అఖిలపక్ష సమావేశాన్ని కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా అందరి సలహాలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అందరూ కూడా ఏదైతే అందులో ప్రస్తావించారో, ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల అవసరాల దృష్ట్యా జిల్లాల ఏర్పాటు జరగాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రకంగా ఒక శాస్త్రీయ పద్ధతిని మీరు అవలంబించాలి, ఎక్కడ కూడా రాజకీయపరమైనటువంటి కోణంలో ఆలోచన చేయకుండా మరి ఆ జిల్లాలను ఏర్పాటు చేయాలని చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ మీరందరూ కూడా పూర్తి వివరాలతో మరి తప్పకుండా వచ్చినట్టయితే మళ్ళీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి దాన్ని పరిగణలో తీసుకొని జిల్లాల ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ దృష్ట్యాన్ని మనం 24 జిల్లాలు అయితే అనుకున్నాం. తర్వాత మళ్ళీ అది 26, 27, 31 వరకు రావడం జరిగింది. ఆ రకమైనటువంటి డిమాండ్లు, ఒత్తిడి మేరకు ఇవాళ ఏదైతే 31 జిల్లాలు ఏర్పడిందో, ఏర్పడిన తర్వాత చూసినట్టయితే ఒకసారి ఆ యొక్క జిల్లాల విస్తీర్ణం చూసినట్టయితే అతి చిన్న జిల్లా అయినటువంటి ఆసిఫాబాద్ జిల్లా ఇవాళ, అంటే ఇవాళ తక్కువ జనాభా, దాదాపు 5 లక్షల చిలుకు జనాభాతో ఆసిఫాబాద్, కొమరం భీం జిల్లా ఏర్పడితే ఇవాళ హైదరాబాదు, సరే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడాలని చెప్పి, హైదరాబాద్ యథావిధిగా కొనసాగాలని చెప్పి మనం కోరుకున్నప్పటికీ ఇవాళ 45 లక్షల జనాభా హైదరాబాదులో. విస్తీర్ణ దృష్ట్యా చూస్తే కూడా ఎక్కడ కూడా సారూప్యత లేదు. ఇవాళ
మరి అతి తక్కువ మరి విస్తీర్ణమైనటువంటి మేడ్చల్ జిల్లా 1300 స్క్వేర్ కిలోమీటర్లతో ఇవాళ మేడ్చల్ జిల్లా ఏర్పడితే అత్యధికంగా ఇవాళ భూపాలపల్లి దాదాపు 6300 మరి స్క్వేర్ కిలోమీటర్ చదరపు కిలోమీటర్ల మరి వ్యత్యాసంతో ఈ జిల్లాలు ఏర్పడ్డాయి. అదే రకంగా ఇవాళ చూసినట్టయితే జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీల పరిగణలోకి తీసుకుంటే ఒక అసెంబ్లీ 4 జిల్లాలు 5 జిల్లాలు 3 జిల్లాల్లో ఆ యొక్క పరిధులు పెరిగిపోవడం. ఇదే అంశం ఒకసారి అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు జిల్లాల విభజన అంశం చర్చకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా తొందరేముంది మనకి ఇప్పుడు జిల్లాల మరి ఈ యొక్క విభజన అంశం ఇవాళ ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా మన అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగేదానికి ఆస్కారం ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగిన తర్వాత జిల్లాల విభజన చేసుకుందాం, దాని యొక్క భౌగోళిక స్వరూపాలు పరిగణలోకి తీసుకొని చేద్దామని వారు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ మరి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుదల అంశం అనేది అది పార్లమెంట్లో కేంద్రంలో ఉన్నప్పటికీ అక్కడ కూడా స్పష్టంగా అవకాశం లేవని చాలా మరి ఈ మధ్యకాలం చెప్పడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలోనే మళ్ళీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ జిల్లాల విభజన జరిగింది. ఈ జిల్లాల విభజనలో కూడా నామకరణల విషయంలో కూడా చాలా డిమాండ్లు వచ్చాయి స్పష్టంగా. మరి ముఖ్యంగా ఆసిఫాబాద్ ఏదైతే కొమరం భీం చేశారో అదే రకంగా మంచిర్యాలను మరి ఆ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ జిల్లాగా చేయాలని, లేదా మానుకోటను సమ్మక్క సారక్క జిల్లాగా ఏర్పాటు చేయాలని ఇటువంటి డిమాండ్లు కూడా ఇప్పటికి కూడా మరి ప్రజలు ఆకాంక్షలు నెరవేరేటువంటి అసంతృప్తి అక్కడక్కడ కొనసాగుతుంది. నిన్న మేము చూసాము హైదరాబాద్లో నారాయణపేటకు సంబంధించిన వాళ్ళు అన్ని అవసరాలు ఉన్నప్పటికీ అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ నారాయణపేటకు ఒక చరిత్ర ఉన్నప్పటికీ కూడా అన్ని పక్షాలు కలిసి వాళ్ళ డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా నారాయణపేట జిల్లా ఏర్పడలేనటువంటి ఒక అసంతృప్తి కూడా ఉన్నది. నిన్న కూడా వారు హైదరాబాద్కు వచ్చి అంత దూరం నుంచి వచ్చి కూడా వారు చాలా స్పష్టంగా ప్రభుత్వం మీద వారు డిమాండ్ చేయడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. అదే రకంగా ఈ ములుగు అనేటువంటి ఏదైతే జిల్లా డిమాండ్ పెరుగుతూ ఉన్నదో స్వయంగా మరి మంత్రి గారు కూడా ఇక్కడ సభలో లేరు, చంద్రలాల్ గారు కూడా కోరుకున్నట్టుగా పత్రికలో చూసాం. నిజంగా ఆవేదన చెందారు. ములుగు జిల్లా ఏదైతే ఇవాళ ఆదివాసులతో ఉన్నటువంటి గిరిజనులతో ఉన్నటువంటి ఆ ప్రాంతం కూడా జిల్లాగా ఏర్పడాలనేటువంటి ఆకాంక్ష ఈ రోజు కూడా అక్కడ ఉన్నది. అయితే ఇప్పటికి కూడా ప్రజల్లో ఒక బలీయమైనటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ముఖ్యమంత్రి గారికి సంఖ్యాశాస్త్రం పట్ల అపారమైనటువంటి నమ్మకాలు ఉన్నాయి కాబట్టి 27తో ఆగుతుంది, 9 సంఖ్య వస్తుందని చెప్పి భావించారు. అది 27/31 అయింది కాబట్టి ఇవాళ 31 బదులుగా ఇంకా 2 జిల్లాలు నారాయణపేట జిల్లా అదే రకంగా ములుగు జిల్లా కనుక ఏర్పడినైతే 33 అవుతుంది. ముఖ్యమంత్రి గారికి అతి ప్రియమైనటువంటి సంఖ్య 6 అంటున్నారు కాబట్టి అది అవుతుందనేటువంటి ఆశాభావం ఇప్పటి కూడా ప్రజలు ఉంది. కాబట్టి దయచేసి నేను డిప్యూటీ సీఎం గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రజల ఆకాంక్ష ఆ విధంగా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించుకున్నామో జిల్లాలు సాధించుకోలేకపోయినటువంటి ఒక అసంతృప్తి ఆవేదనకు అవకాశం ఇవ్వకుండా ఇన్ని జిల్లాలు సంఖ్యాపరంగా పెంచినప్పుడు 2 జిల్లాలు అదనంగా చేసడంలో తప్పులేదు. ములుగు ప్రాంత ప్రజలు కానివ్వండి, నారాయణపేట ప్రజలు కూడా కోరుకుంటాం. మరి ముఖ్యంగా నేను డిప్యూటీ సీఎంతో ఒక కోరుకునేది కూడా అంటే హైదరాబాద్ ఇవాళ మేము అడిగాం, ఇవాళ 2 రెవెన్యూ డివిజన్లు మాత్రమే ఉన్నాయి, కనీసం 4 రెవెన్యూ డివిజన్లు చేసే అవసరం ఉంది. 16 మాత్రం రెవెన్యూ మండలాలు ఉన్నాయి. ఇవాళ చిన్నటువంటి జిల్లాలలో మరి ఇవాళ రెవెన్యూ మండలాల సంఖ్య ఎక్కువ ఉన్నది, అదే రకంగా మండలాల సంఖ్య ఎక్కువ ఉన్నది. హైదరాబాద్ కూడా 16కు బదులుగా 34 చేయాలని చెప్పారు. అయితే దాంట్లో ఉండేటువంటి వాదన ఏంటంటే ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి హైదరాబాద్కు సంబంధించి రెవెన్యూకి సంబంధించినటువంటి పెద్ద పని ఏమీ లేదు కాబట్టి రెవెన్యూ అవసరం లేదని చెప్పారు. కానీ మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష, ఇవాళ హైదరాబాద్లో రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేకపోవడం వల్ల అనేక బస్తీల ఇవాళ ప్రజలు ఈ జియో 59 ఆధారంగా తీసుకొని ప్రభుత్వం నుంచి రెవెన్యూ శాఖ నుంచి నోటీసులు జారీ చేస్తారు. అదేదో తప్పిదాలు ఆ రోజు రెవెన్యూ రికార్డ్స్ దొరికిపోయినాయి. ఇవాళ సగం హైదరాబాద్ జీగా చూపిస్తున్నారు, అది గ్యాప్ అంటున్నారు, ప్రాపర్టీ వెస్టెడ్ విత్ మున్సిపాలిటీ అంటారు, ఇలా గవర్నమెంట్ అంటున్నారు. ఇవాళ నా అసెంబ్లీలో ముషిరాబాద్లోనే దాదాపు 3000 మందికి నోటీసులు జారీ చేశారు. మీరు లక్షల రూపాయలు కడతారా, దాన్ని రెగ్యులర్ చేసుకుంటారా, లేకపోతే మేము దాన్ని స్వాధీనం చేసుకుంటాం, ఇల్లు కుల్లగొడతామని చెప్పి మరి ఆ రకమైనటువంటి మరి ఏదైతే చరిత్రతో ఉన్నటువంటి తాత ముత్తాతల నుంచి 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్న బస్తీలు, కుమ్మరి సంఘము, కుమ్మరి బస్తీ, గంగపుత్ర సంఘము, ఇలాంటి బస్తీలు కూడా ఈ రకంగా నోటీసులు చేస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టి ఈ రకంగా మమ్మల్ని రెగ్యులర్ చేసుకోమంటారు. మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు మా మీద జరిమానా ఎందుకు ఇస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. స్వయంగా మన హోంమంత్రి గారిని కూడా కలిశారు. వారు కూడా మరి సానుకూలంగా ప్రభుత్వంతో మాట్లాడతారని చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా మరి హైదరాబాద్ లో కూడా రెవెన్యూ డివిజన్ల సంఖ్య పెంచండి. అదే రకంగా మండల సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. ఎక్కడైనా రాజకీయ కోణంలో ఎక్కడైనా మాట్లాడతాను చెప్పండి. నేను ఎక్కడ విమర్శ, నేను మంచి సూచనలు కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు బిల్లు మీదనే మేడం, బిల్లు మీరు పెట్టే బిల్లు మీదనే నేను చెప్పేదని కన్స్ట్రక్టివ్ సజెషన్ ఇస్తున్నాను. ఇవాళ మీకు 16 మండలాల వల్ల రెవెన్యూ
రికార్డు సరిచేయకపోవడం వల్ల పేద ప్రజలు పడుతున్న బాధలు ఏవైతున్నాయో నేను ఉప ముఖ్యమంత్రిగా దృష్టికి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇవాళ హైదరాబాద్లో రెవెన్యూ ప్రమేయం లేదు, రెవెన్యూ శాఖకు సంబంధం లేని దానికి అది వాస్తవం కాదు. ఖచ్చితంగా హైదరాబాదు ఇంత 45 లక్షల జనాభాకు ఒకే జిల్లా మాత్రమే కొనసాగుతుంది, అభ్యంతరం లేదు. కానీ కనీసం రెవెన్యూ మండలాల సంఖ్య పెంచండి, ఆ రకంగా మండలాల సంఖ్య పెంచండి, ఈ ఉన్నటువంటి రికార్డ్స్ కూడా సెటరైట్ చేయండి. పేద ప్రజల మీద ఆ విధమైనటువంటి ఆర్థిక భారం మోపి ఇబ్బంది పెట్టకంటే వాళ్ళు వాపోతున్నారు. అధ్యక్ష, ఇవాళ మేము తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం, ఉద్యమాలు చేశాం, సమ్మెలు చేశాం, మా ఇల్లు గులగొట్టుకోవడానికి, మా ఇళ్ళకి లక్షల జరిమానా వేయడానికి అనేది బాధ వ్యక్తమైంది. వాళ్ళు ఎక్కడ కూడా జీవో 59 కింద అప్లై చేయలేదు. అయినా ఈ పరిస్థితి వస్తుంది కాబట్టి నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఇప్పటికైనా నేను కోరేది ఏంటంటే ఈ జిల్లాల విభజనకు సంబంధించి పూర్తిగా సమగ్రంగా ఒక శాస్త్రీయ పద్ధతిలో జరగాలంటే ఒక కమిషన్ ఏర్పాటు ఇప్పటికైనా. ఎందుకంటే ప్రజలు ఇంకా ఆశలు ఉన్నాయి. మీకు 1, 2 జిల్లాలు అయ్యేదానికి ఆస్కారం ఉంది, ప్రభుత్వం అనుకుంటే తప్పకుండా అవుతుందని చెప్పి. కాబట్టి ఒక కమిషన్ ఏర్పాటు చేసినట్టయితే తప్పకుండా ఈ జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తిగా అది 33కు ఆగిపోతుందా, ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది, డిమాండ్ ఎట్లున్నాయంటే ఈ గ్రామాన్ని ఆ మండలం తీసేయమంటున్నారు, ఈ మండలాన్ని ఆ రెవెన్యూ డివిజన్ నుంచి తీసేయమంటున్నారు, ఈ రెవెన్యూ మండలం అదనంగా చేయమని కోరుతున్నారు, ఈ మండలం ఆ జిల్లా కొద్దని. ఇటువంటి డిమాండ్లు చాలా ఉన్నాయి. 31 జిల్లాలు చేసిన తృప్తి లేకుండా మిగతా వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఒక కమిషన్ నేతృత్వంలో కనుక శాస్త్రీయ పద్ధతిలో జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి కానివ్వండి, లేకపోతే రిటైర్డ్ ఒక సుప్రీంకోర్టు జడ్జి గారితో ఒక కమిషన్ ఏర్పాటు చేసినట్టయితే ఎవరికి అవకాశం లేకుండా, రాజకీయ ప్రమేయం లేకుండా ఈ విభజన జరిగినట్టుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, దాన్ని సానుకూలంగా స్పందించాల్సిందిగా. ఎటువంటి బేసిచాలకు మనం పట్టింపులకు పోవాల్సిన అవసరం లేదు. అందరినీ కోరుకున్నట్టు విధంగానే జిల్లాల విభజన జరగాల్సిన అవసరం ఉంది. 2 అదనంగా జిల్లాలు ఏర్పాటైతే అది నారాయణపేట, ములుగు అయితే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు సంతోషాన్ని, హర్షం వ్యక్తం చేసే ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అధ్యక్ష. అధ్యక్ష, లక్ష్మణ్ గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మషీరాబాద్లో అందరికీ నోటీసులు ఇచ్చిండ్రని చెప్పాను అన్నారు. ఆ నోటీసులకి ఏం ప్రభావం లేదు. ఎవరు ఇల్లు కూలగొట్టరు, ఎవరు రెగ్యులరైజ్ చేసుకుంటామని కొంతమంది అప్లికేషన్ పెట్టుకొని టైం పొడిగించమని అని అడిగితే టైం పొడిగించడానికి వీలు లేదన్నారు. అంతేగాని ఎవరి ఇల్లు ఎవరికి ఏం డిస్టర్బ్ కాదు. నోటీసులు వాళ్ళు అడిగితే ఇచ్చారు, లేదు అది నాకు తెలుసు. కుమ్మర్ బస్తీ, గంగపుత్ర సంఘం, జవిస్తాన్పూర్ ఇవన్నిటికి ఏ ప్రమాదం లేదు. నేను కలెక్టర్ తోటి మాట్లాడాను, వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు ఏం రెగ్యులరైజ్ చేసుకునేది లేదు. మంత్రి గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. గౌరవ సభ్యులు సునీత గారు, గొంగిడి సునీత గారు, గౌరవ సభ్యులు గొంగిడి సునీత గారు, ఈ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, బిల్ మీద కదా మాట్లాడారు. అధ్యక్ష, మళ్ళీ మినిస్టర్ గారిని కలిసి చెప్పండి. గౌరవ సభ్యులు లక్ష్మణ్ గారు. నాయన నరసింహరావు గారు చెప్పినట్టుగా నోటీసులు ఇచ్చారు, కానీ వాళ్ళకి ఏం కాదనేది ఏదైతే ఉందో అది అధికారుల మీద ఆ రకంగా వదిలేయడం ఏమాత్రం కూడా సబబు కాదు, మంచిది కాదు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఎప్పుడైతే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి డబ్బులు వసూలు చేయమని ఆలోచన ప్రభుత్వం వచ్చినట్టయితే రికార్డ్స్ సెటరైట్ చేయండి. రెవెన్యూ రికార్డ్స్ సెటరైట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు మీరే కాదు, ఇంకెవరు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకు మా టైటిల్స్ ఉంటాయి. ఎందుకంటే లక్షల రూపాయలు పెట్టి కొన్నారు, ఇల్లు కట్టుకున్నారు, అప్పులు చేసినారు. కానీ మళ్ళీ ఇవాళ మేము వదిలేస్తాము, ఏం కాదు అని భరోసా అనేది ఉంది కదా. దాని బదులు మీరు ఆ రెవెన్యూ రికార్డ్స్లో సెటరైట్ చేస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని మీ ద్వారా మరొకసారి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవ సభ్యులు సునీత గారు, గొంగిడి సునీత గారు. అధ్యక్ష, ఈరోజు మన ప్రభుత్వానికి దాదాపు 1,00,000 రిప్రజెంటేటివ్స్ రావటం వల్ల మరి వాళ్ళందరి ఒక కోరికను మన్నించి గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాల ఏర్పాటు కోసము మరి వారు చేసిన ప్రతిపాదనని స్వీకరించి దీన్ని అమలుపరిచినందుకు చాలా సంతోషిస్తున్నాను అధ్యక్ష. మరి ఈరోజు మన ప్రభుత్వం డీసెంట్రలైజేషన్ ద్వారా గుడ్ గవర్నెన్స్ని ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మరి ప్రతిపాదనని తీసుకురావడం, ముఖ్యంగా కొత్తగా 21 జిల్లాల్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా కొత్త రెవెన్యూ డివిజన్స్ని ఏర్పాటు చేయడం, 44 కొత్త మండలాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం అధ్యక్ష. అధ్యక్ష, నా జిల్లా వరకు వస్తే మరి యాదాద్రి జిల్లాకు సంబంధించిన విషయం అధ్యక్ష, గతంలో నా నియోజకవర్గం నుంచి ఎవరైనా సరే మరి జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే దాదాపు 100 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉండేది అధ్యక్ష. రాజపేట మండలం నుంచి మరి నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే 120 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది అధ్యక్ష. యారుగుట్ట నుంచి నల్గొండ జిల్లాకు వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది అధ్యక్ష. అదేవిధంగా ఆలేరు నుంచి కూడా
ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఏ చిన్న ఇష్యూ ఉన్నా కానీ మరి కలెక్టరేట్ పరిధిలో కానీ అటు పోలీస్ శాఖ సంబంధించి కానీ రెవెన్యూ శాఖకు సంబంధించిన కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే మరి 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉండేది. మన ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు మరి పరిపాలనా సౌలభ్యం కోసం 60 కిలోమీటర్ల పరిధి లోపలనే జిల్లా కేంద్రం ఉండాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని నూతన జిల్లాలు ఏర్పాటు చేసినందుకు సంతోషిస్తూ, అదేవిధంగా ఈ యొక్క బిల్లుని నేను ఆమోదించడానికి నా సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ఒక చిన్న విషయాన్ని సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఉప ముఖ్యమంత్రి గారికి నా రిక్వెస్ట్ అధ్యక్ష, మరి నా నియోజకవర్గంలో ఉన్న గుండాల మండలాన్ని ఈరోజు జనగామ జిల్లాలో కలిపారు. జనగామ జిల్లాలో ఆల్రెడీ 5,90,000 జనాభా ఉంది కాబట్టి మరి గుండాల మండలంలో కేవలం 30,000 జనాభా మాత్రమే ఉంది. ఈరోజు అక్కడ మండల ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్లకు హెల్త్ విషయానికి వచ్చిన డివిజనల్ ఆఫీస్కి వెళ్ళాలంటే కొడకండ్లకు వెళ్ళాలి, దానికి రోడ్డే లేదు గుండాల మండలం నుంచి. అదేవిధంగా జనగామకు కొద్ది కార్యాలయాలు, రఘునాథపల్లిలో కొన్ని కార్యాలయాలు, అదేవిధంగా మరి స్టేషన్ గన్పూర్లో కొన్ని కార్యాలయాలు ఉండడం వల్ల ఆ మండల ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మరి ఏకకంఠంతో ఆల్ పార్టీస్ ఏకకంఠంతో వారు కోరుతున్న విషయం ఏంటంటే మరి గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలని కొనసాగించాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా దీన్ని పరిశీలించాల్సిందిగా నేను ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకో వేదన కూడా వాళ్ళకు ఉంది. గతంలో నల్గొండ జిల్లాలో 59 మండలాలు ఉండేవి అధ్యక్ష. ఈరోజు ఆ నల్గొండ జిల్లా 3 జిల్లాలుగా మారింది, యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ. వాళ్ళ ఆవేదన ఏంటంటే 59 జిల్లాలలో 58 జిల్లాలు మరి కొత్త జిల్లాలు అయిపోయినాయి, మా ఒక్క జిల్లాను మాత్రమే వేరు చేసిందనే ఆవేదన కూడా వారికి ఉంది. కాబట్టి దీన్ని పరిశీలించాల్సిందిగా మరి మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు రాజేందర్ రెడ్డి గారు.